ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకుంటారు కోసం బురమైన నీళ్లు గేట్లు ఎత్తేసి విజయవాడ నగరాన్ని ముంచేశారట. అవును. ఇప్పుడు ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళు లేకపోతే గూగుల్ ఎట్లో అన్నది వెళ్ళి ఎవరన్నా మీరన్నా చూడండి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్ట మీద ఎక్కడ ఉంటది? కృష్ణా నదికి కుడిపక్క గుంటూరు జిల్లాలో అమరావతి వైపు అక్కడ ఉంటది. ఓకేనా? ఈ బుడమేరు అన్నది ఎక్కడ ఉంటది? ఇది కృష్ణా నదికి ఎడం పక్క కొండపల్లి వైపు, ఇది మైలవరం కొండల్లో పుట్టి ఎడం పక్క అక్కడ పుట్టి ఇది లెఫ్ట్ కి తిరిగి కొల్లేరు నదిలోకి వెళ్ళిపోదు, కొల్లేరు సరస్సులోకి వెళ్ళిపోదు. ఇది ఎక్కడ కృష్ణా నదిలోకి ఏం రాదు. సో ఎక్కడ ఈ లెఫ్ట్ లో ఉన్న బుడమేరు వెళ్ళి రైట్ లో ఎక్కడో కృష్ణా నది అవతల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచేస్తారంటే ఎక్కడన్నా మధ్యలో ఏమో 10 లక్షల క్యూసెక్లు వాటర్ ఉంది కృష్ణా నదిలో. ఇక్కడ నుంచి వచ్చే 10,000, 20,000, 30,000 క్యూసెక్లు వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇది నది దాటి అవతల పక్కకి వెళ్ళి ఆ ఇల్లు ముంచేస్తారండి. ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడేస్తున్నారా? ఏం అర్థం పర్థం లేకుండా ఏమాత్రం మతి మర్యాద లేకుండా ముఖ్యమంత్రిగా ఏ రకంగా చేశారు నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షం ఎంతగా చేశారు, 10 ఏళ్ళ నుండి ఏం నేర్చుకున్నారు? పిచ్చ అవగాహన, పిచ్చ పేక్ ప్రచారం చేస్తారు. ఇంకోటి ఆయన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీశైలం నుంచి తుంగభద్ర నుంచి వాటర్ వచ్చేస్తుంటే మేనేజ్మెంట్ సరిగ్గా చేయకుండా విజయవాడ నగరాన్ని ముంచేశారట. ఏమంటే కృష్ణా వాటర్ లో వచ్చే ఫ్లడ్ ఇప్పుడు వచ్చిన విజయవాడలో మునిగినటువంటి ఏరియాలు కృష్ణా వాటర్ వల్ల మునగలేదు, అది బుడమేరు వాటర్ వల్ల మునిగింది. ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ బాగా చేశారు కాబట్టి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళిపోయింది. నాదెళ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కలిసి బ్యాంకులు కెనాల్లో ఆ కృష్ణా గట్లు బలోపేతం చేసుకుని రాత్రి పనులు అక్కడ పహారా కాశారు కాబట్టి ఏ ఇబ్బంది లేక జరిగిపోయింది. దాన్ని ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకు అసత్యాలు అబద్ధ ప్రచారం చేస్తారు? ఇంకో రిటైనింగ్ వాళ్ళు ఎలమంచి రవి గారు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక దానికి 2.2 కిలోమీటర్స్ రిటైనింగ్ వాల్ కట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక 1.3 కిలోమీటర్స్ కట్టారు. ఇద్దరు కలిపి మొత్తానికి 3.5 కిలోమీటర్లు వాళ్ళు సింహభాగం చంద్రబాబు నాయుడు సింహభాగం కట్టారు, ఈయన కొంత కట్టారు. అంతేగాని మొత్తం నేనే కట్టేశాను. ఒక జీవో ఇచ్చింది రవి గారు టైంలో ఇచ్చుంటారు. డబ్బులు 164 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 2.2 కిలోమీటర్స్ కట్టారు. ఆ తర్వాత వీళ్ళు కట్టారు. సో ఓకే, ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 3.5 కిలోమీటర్లు ఏ 1/2 కిలోమీటర్ కట్టపోయినా మళ్ళీ వాటర్ వచ్చేస్తారు లోపలికి. సో అంతేగాని ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశాను అని చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే అబద్ధ ప్రచారాలు చేస్తే మొదలు పెట్టారా? మీరే మొదలు పెట్టలేదే.